ఇలాంటి పాండవుల గుడులు ఈ ఆవరణలో కూడా ఉండేవి. ఈ బండపైన కూడా అనేకం ఉండేవి. కారణంగా ఈ దేవాలయం కూడా ఆ పాండవుల గుడులలో ఒక గుడిని దేవాలయంగా మార్చినట్లు అవగతమవుతున్నది. ఇక్కడ మధుర గోనెమెంటి అనే పాలెగాడు మొట్టమొదట పర్వత ప్రతిమలతో శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినట్టు తెలుస్తున్నది. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న సామాన్య జనము, భక్తులు ఆనాటి రాజుల సహకారంతో దేవాలయాన్ని పునర్నిర్మించారు. తరువాత కాలంలో మినికి పాలకుడు మధుర గోనెమెంటిపై సమీప పాల్యముల నుంచి దండయాత్ర జరగగా దండయాత్రను ఎదుర్కొనుటకు గాను తూర్పు నుండి వస్తున్న సైన్యాలను ఎదుర్కొనుటకు మినికి నుండి పోయి బూడిదపల్లి వద్ద ఘోరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో అనేక మంది మరణించగా శత్రువులు బూడిదపల్లె గ్రామాన్ని దహనము చేశారు. దహనమైన బూడిదపై నిర్మించిన గ్రామంగా ప్రస్తుతం ఉన్న పల్లెను బూడిదపల్లెగా పిలుస్తున్నారు. సైనికులు మరణించిన ప్రాంతంలో ఈనాడు వారి పేర శిలాశాసనాలు వేసి వీరగల్లులు కూడా నాటబడి ఉన్నవి. చొక్కనాయకన్ అనే చొక్కాండ్లపల్లి పాలెగాడు ఈ గొల్లపల్లి చెరువుకు కవిండిన్య నదికి కట్టిన గొల్లపల్లి చెరువుకు బండకాలువను 1108 109 సంవత్సరాల కాలములో ఈ బండకాలువను త్రవ్వించి మరిన్ని గ్రామాల పొలాలు సస్యశ్యామల అగుటకు కృషి చేశారు. అనంతర కాలములో ఈ దేవాలయం విజయనగరాజుల పాలనానంతరం ఈ ఆలయం ధ్వంసమై ఆలయంలో సుమారు 150 సంవత్సరాలు పూజలు లేకుండా పోయినవి. తర్వాత బ్రిటిష్ పాలన ప్రారంభ సమయంలో ఒక్కొక్కరే పూజలు ప్రారంభిస్తూ పొంగనూరు జమీందారులు కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి విశేషంగా భూమాన్యములు ఇచ్చారు. తిరుపతి నుండి బ్రాహ్మణులను రప్పించి వారికి అనేక భూమాన్యములు ఇచ్చి అప్పటి నుంచి దేవాలయంలో నిరవధికంగా పూజలు జరిగే ఏర్పాట్లు చేసిన భూమాన్యం పత్రము కూడా రాగిరేకుపై కాగా తాళపత్రంపై వ్రాసి ఇవ్వబడిన నకలు కూడా మన వద్ద ఉంది. ఈ ఆలయం అనంతర కాలంలో ఈ దశాబ్దంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో సర్వాంగ సుందరముగా పునర్నిర్మించబడి విశేషంగా పూజలు అభిషేకాలు జరుగుతున్నవి. ఆ సమయంలో జరిగిన యుద్ధంలో మినికి పాలెగాడు చంపబడగా ఆయన భార్య మినికమ్మ అగ్నికి ఆహుతి అయి ఆమె పేరు కూడా ఈ సమీపంలో ఆలయం నిర్మించబడి ఉంది. మినికమ్మ ఆలయంగా పిలుస్తారు. ఆమెకు కూడా చాలా కాలంగా రాజుల కాలంలో జాతరలు బలులు జరిపించేవారు. ఏకిల దొరల అనంతరం ఆలయం నిర్మానుష్యమై పూజలు లేకపోగా ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతం కూడా శిథిలమై ఉంది. మినికి గ్రామం శిలాయుగ కాలం నుండి జనసంచారమున్న ప్రాంతముగా చరిత్ర చెబుతోంది.